హలో ఎవ్రీవన్. ఈ వీక్ టార్గెట్ 100లో భాగంగా మనం ఈ వీక్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్ గురించి వచ్చినటువంటి జడ్జ్మెంట్. రీసెంట్గా 2011లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని చెప్పేసి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందనమాట. అయితే మద్రాస్ హైకోర్టు దాన్ని స్ట్రైక్ డౌన్ చేసింది. ఒక్కసారి ఈ కాంటెక్స్ట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రీవియస్గా ఉన్నటువంటి జడ్జ్మెంట్స్ చూద్దాము. మోస్ట్ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ వచ్చేటప్పటికి 1997లో వచ్చిన పియూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో ఈ పియూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కొన్ని ప్రొసీడ్యూరల్ సేఫ్ గార్డ్స్ ని పెట్టడం జరిగింది. ఏంటిది? ఇన్ కేస్ ఫోన్ ట్యాప్ చేయాలి అనుకోండి, ఓన్లీ సీనియర్ అఫీషియల్స్ మాత్రమే ఆథరైజ్ చేయాలి దానికి. అండ్ దాంతో పాటుగా రివ్యూ కమిటీ యొక్క మ్యాండేటరీ ఓవర్ సైట్ అనేది ఉండాలి. సో ఇది పియూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1997లో సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2017లో. ఇందులో రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ 21 కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసెస్ కి లీగల్ ఫ్రేమ్ వర్క్ ఏంటి ఇండియాలో అని చూద్దాము. రెండు రూల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేటప్పటికి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 కింద అండ్ దాంతో పాటు ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్. ఈ రెండు రూల్స్ కింద మనం ఫోన్ ట్యాప్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది లీగల్ గా. కానీ ఎవరెవరు ఈ ఫోన్ ట్యాప్ చేయగలరు అంటే స్టేట్ లెవెల్లో చూసుకుంటే స్టేట్ పోలీస్ విత్ ఆథరైజేషన్. అదే సెంట్రల్ లెవెల్లో చూసుకున్నాం అనుకోండి, ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అంటారు, అండ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా, అండ్ డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆర్మ్ ఫోర్సెస్, అండ్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఇన్ ఢిల్లీ. సో వీళ్ళందరికీ ఫోన్ ట్యాప్ చేసేటటువంటి అవకాశం ఈ లీగల్ ప్రొవిజన్స్ ద్వారా ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఫోన్ ట్యాపింగ్ గురించి వచ్చినటువంటి కేసు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చేటప్పటికి బీహార్లో జరుగుతున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మనందరికీ తెలిసిందే, రీసెంట్గా నవంబర్ 2025లో బీహార్ ఎలక్షన్స్కి వెళ్ళబోతుంది. సో దాని ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తుంది అనమాట. ఎందుకు చేస్తారు అంటే ఎలక్టోరల్ రూల్స్ ఉంటాయి కదా, ఎలక్టోరల్ రూల్స్లో ఓటర్స్ అందరూ కరెక్ట్గానే ఉన్నారా లేదా ఇల్లీగల్గా ఎవరైనా సరే అందులోకి వెళ్తున్నారా, ఈ విషయాల్ని చెక్ చేయడానికి మనకి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చేస్తారనమాట. అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే లీగల్ బ్యాకింగ్ ఉందా అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయగలదా అంటే ఆర్టికల్ 324(1) ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ పవర్ టు ప్రిపేర్ రివైజ్ ద ఎలక్టోరల్ రూల్స్. ఎలక్టోరల్ రూల్స్ ని ప్రిపేర్ చేయడానికి అండ్ రివైజ్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్ ఉంటుంది. అండ్ అదే కాకుండా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 21 ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ స్పెషల్ రివిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్ చేసే అవకాశం కూడా కల్పిస్తుంది అనమాట. సో బేసిక్గా ఒక్కసారి స్పెషల్ రివిజన్ గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఆఫీసర్ ఉంటారనమాట బ్లాక్ లెవెల్లోకి. ఈ బ్లాక్ లెవెల్ ఆఫీసర్కి ఎన్యూమరేషన్ ఫామ్ అని ఉంటుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్స్ ని 2 రకాలుగా డివైడ్ చేశారు. 2003 ముందు ఉన్నటువంటి ఓటర్స్, ఆ తర్వాత 2000 తర్వాత నుంచి వచ్చిన 3 నుంచి వచ్చినటువంటి ఓటర్స్ అనమాట. ఓవరాల్ గా బీహార్ లో ఓటర్స్ 8 crores ఉన్నారు. దాదాపు 4 కోట్ల మంది 2003లో ఎలక్షన్స్ లో ఓటేశారు. సో ఇప్పుడు వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ కి ప్రాబ్లం లేదనమాట. ఎందుకంటే 2003లో మీరు ఎలక్టోరల్ రోల్లో ఉంటే వాళ్ళు ఎలక్టోరల్ రోల్లో తీసేసుకుంటారు మిమ్మల్ని. సో ఇప్పుడు ప్రాబ్లం అలా ఏంటి అంటే 2003 తర్వాత ఎవరైతే లోపలికి వచ్చారో అంటే ఓటర్ రోల్స్ లోకి వచ్చారో వాళ్ళు ఎలక్టోరల్ రోల్స్ లోకి వచ్చారో వాళ్ళ యొక్క వ్యాలిడేషన్ కోసం ఇదంతా. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇది ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళింది అంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉంది కదా, ఇందులో ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డుని వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే ఏంటి వ్యాలిడిటీ ప్రూఫ్ గా ఆధార్ కార్డుని ఒకవేళ యాక్సెప్ట్ చెప్తే చాలా మంది ఎక్స్క్లూడ్ అయిపోతారు. స్పెసిఫిక్ గా పూర్ అండ్ వనరబుల్ సెక్షన్స్ వాళ్ళ దగ్గర ఉండేది ఒకే ఒక ఆధార్ కార్డ్. సో అది కనుక లేకపోయినట్టయితే వాళ్ళు ఎక్స్క్లూడ్ అయిపోతారు. సో దానికోసం ఇది సుప్రీంకోర్టులో కేసుకి వెళ్ళింది అనమాట. సో సుప్రీంకోర్టు ఆధార్ కార్డ్ని వ్యాలిడిటీ ప్రూఫ్ గా యాక్సెప్ట్ చేయమని చెప్పింది. సో ఇది ఈ కేసుకి సంబంధించినటువంటి న్యూస్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి తలాష్ ఇనిషియేటివ్. రీసెంట్గా యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ ఇన్ ఇండియా వాళ్ళు ఈ తలాష్ ఇనిషియేటివ్ తీసుకొచ్చారనమాట. ఎవరితో కలిపేసి నెస్ అని అంటే నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్. సో వీళ్ళతో కలిపి ఈ తలాష్ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఈ ఇనిషియేటివ్ లో పేరేంటి, ఈ తలాష్ ఫుల్ ఫామ్ ఏంటంటే ట్రైబల్ ఆప్టిట్యూడ్, లైఫ్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ హబ్. అంటే ట్రైబల్ స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రెస్ కోసం స్పెసిఫిక్ గా ఏకలవ్య స్కూల్స్ ఉంటాయి కదా, ఆ స్కూల్స్ లో ఆ స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రెస్ కోసం అని చెప్పేసి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఈ తలాష్ ఇనిషియేటివ్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి చౌతాల్. రీసెంట్ గా మనకి ప్రైమ్ మినిస్టర్ 5 కంట్రీ విజిట్ కి వెళ్ళారు, సమ్ ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ దాంతో పాటుగా బ్రాజిల్ వెళ్ళారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏమైందంటే ఆయన ట్రినిడాడ్ అండ్ టొబాగో ఐలాండ్స్ కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ భోజ్పురి చౌతాల్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారనమాట. ఒక్కసారి హిస్టరీ అండ్ ఆర్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే మనకి ఇది ఇంపార్టెంట్. ఇది వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, స్పెసిఫికల్ ధ్రుపద్ అండ్ డమర్ స్టైల్స్ అంటారు. ఈ 2 స్టైల్స్ లో యూజ్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్ అనమాట. చౌతాల్ అంటే 4 తాళాలు అని అర్థము. సో బేసిక్గా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మ్యూజికల్ ట్రెడిషన్ ఇది, అది కూడా హిందుస్థానీ మ్యూజిక్లో. నెక్స్ట్
ఇండియా ర్యాంక్డ్ 4th అమాంగ్ ద వరల్డ్స్ మోస్ట్ ఈక్వల్ సొసైటీస్ అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్. రీసెంట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే జీనీ కోఎఫిషియంట్ ఉంటుంది కదా, జీనీ కోఎఫిషియంట్ ఇండియా ర్యాంకింగ్ అనేది పెరిగింది. సో ఇండియా ఇప్పుడు 4th మోస్ట్ ఈక్వల్ కంట్రీ ఎందులో, ఇన్కమ్ ఈక్వాలిటీ విషయంలో. సో జీనీ కోఎఫిషియంట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇండియాలో 25.5 గా ఉందన్నమాట స్కోర్. స్పెసిఫిక్ గా కంపారిజన్ చూడండి, యునైటెడ్ కింగ్డమ్ కానీ, చైనా కానీ, యుఎస్ఏ కానీ స్కోర్ చూసారా 41, 32 ఇవన్నీ ఉన్నాయి యునైటెడ్ కింగ్డమ్ కి. కానీ ఇండియా ఒక స్కోర్ 25 గా ఉందన్నమాట. సో దీనికి ముందు మనం తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే లోరెన్స్ కర్వ్ అండ్ దాంతో పాటుగా జీనీ కోఎఫిషియంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోరెన్స్ కర్వ్ అంటే ఏంటి? లోరెన్స్ కర్వ్ వచ్చేటప్పటికి ఎంతమంది పాపులేషన్ ఉన్నారు అంటే లోయెస్ట్ నుంచి హైయెస్ట్ ఇన్కమ్స్ కి, అండ్ దాంతో పాటు వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తున్నారు అనే దాని మీద వచ్చినటువంటి గ్రాఫ్. ఈ రెండింటి మధ్యలో ఉండే ఇది చూసారా, ఇది లైన్ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. ఇది 45 degrees లో ఉంటుంది అనమాట. సో ఈ లైన్ ఆఫ్ ఈక్వాలిటీకి అండ్ నిజానికి ఎంత ఇన్ఈక్వాలిటీ ఉంది అనేది కింద వచ్చేటటువంటి కర్వ్. ఒకవేళ ఈ లైన్ ఆఫ్ ఈక్వాలిటీ నుంచి ఈ లోరెన్స్ కర్వ్ ఉంది కదా, ఈ మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉంది అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే ఇన్ఈక్వాలిటీ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పేసి. ఒకవేళ ఈ డిస్టెన్స్ తక్కువగా ఉంటే ఈక్వాలిటీ అనేది ఎక్కువగా ఉంది అని అర్థం. సో బేసిక్ గా లేమెన్ కి అర్థం అయ్యేది మనకి లోరెన్స్ కర్వ్. సో ఇందులో నుంచి ఒక క్వాంటిటేటివ్ మెథడ్ లో తీసుకున్నట్టయితే జీనీ కోఎఫిషియంట్ వస్తుంది. జీనీ కోఎఫిషియంట్ వాల్యూస్ వచ్చేటప్పటికి 0 నుంచి 100 వరకు ఉంటాయి అనమాట. 0 అంటే మోస్ట్ ఈక్వల్ అని, అంటే తక్కువ నెంబర్ ఉంది అనుకోండి, ఈక్వాలిటీ ఎక్కువ ఉంది అని అర్థం. సో అందుకని ఇక్కడ చూస్తే 25.5 కి మనం ఇండియానే 4th ఈక్వల్ కంట్రీ అని చెప్తున్నాం. ఇప్పుడు 41 ఉంది యుఎస్ఏలో. యుఎస్ఏ వన్ ఆఫ్ ద అన్ఈక్వల్ కంట్రీస్ అని అర్థం అనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, జీనీ కోఎఫిషియంట్ లో ఇండియా ర్యాంక్ వచ్చి, ఇండియా స్కోర్ వచ్చి 25.5 అండ్ 4th మోస్ట్ ఈక్వల్ కంట్రీగా రికగ్నైజ్ చేయడం జరిగింది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ 3/35 ఇనిషియేటివ్. సో ఈ 3/35 ఇనిషియేటివ్ అనేది ఎవరు తీసుకొచ్చారు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది. బేసిక్ గా ఏంటి అంటే ఇక్కడ మనందరికి తెలిసిన న్యూసే, 75% ఆఫ్ ద గ్లోబల్ డిసీజెస్ కానివ్వండి, గ్లోబల్ డెత్స్ కానివ్వండి, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వల్ల వస్తాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏంటి, హార్ట్ అటాక్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద వస్తాయి అనమాట. సో ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటికి రీజన్స్ ఏంటి, టొబాకో కన్సంప్షన్, ఆల్కహాల్ కన్సంప్షన్ అండ్ దాంతో పాటు షుగరీ డ్రింక్స్ కన్సంప్షన్. సో వీటన్నిటి యొక్క కన్సంప్షన్ ని క్రబ్ చేయడానికి తీసుకొచ్చింది ఈ 3/35 ఇనిషియేటివ్ అనేది. సో ఈ 3/35 ఇనిషియేటివ్ లో స్పెసిఫిక్ గా టొబాకో, ఆల్కహాల్ అండ్ షుగరీ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో ఈ 3 అన్హెల్దీ ప్రోడక్ట్స్, వాటి యొక్క ప్రైసెస్ ని పెంచాలి మినిమం 50% కి, అది కూడా బై 2035. సో ఇదే 3/35 ఇనిషియేటివ్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్, అట్లా సిస్టమ్ అంటారు అనమాట. సో ఇది ఎవరు డెవలప్ చేశారంటే యూనివర్సిటీ అండ్ హవాయ్, దీన్ని ఫండ్ చేసింది నాసా. బేసిక్ గా దీని యొక్క మేజర్ ఉద్దేశం ఏంటి అంటే లార్జ్ ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి కదా, అంటే అవి ఒకవేళ భూమి మీద పడితే వాటి యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కదా, ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ ని డిటెక్ట్ చేయడమే దీని యొక్క పని. ఎట్లాస్ పని, ఎట్లాస్ అంటే ఏంటి, ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అని చెప్పేసి అనమాట. సో ఇప్పుడు సిస్టమ్ లో చూసుకుంటే మొత్తం 4 టెలిస్కోప్స్ ఉంటాయి. అందులో 2 హవాయిలో, 1 చిలీలో, 1 సౌత్ ఆఫ్రికాలో ఉంటాయి అనమాట. ఒక డేలో సెవరల్ టైమ్స్ ఇవి స్కైని స్కాన్ చేస్తూ ఉంటాయి. సో దానివల్ల మనకి ఆస్ట్రాయిడ్ ఎంత సైజ్ ఉంది అండ్ అది భూమిని హిట్ అవుతుందా లేదా అనే విషయం తెలుస్తుంది. ఇండియా లాంచెస్ నేషనల్ బయో బ్యాంక్ ఫర్ హెల్త్ రీసెర్చ్. ఇండియా ఒక నేషనల్ బయో బ్యాంక్ ని లాంచ్ చేసింది హెల్త్ రీసెర్చ్ కోసం. అసలు బయో బ్యాంక్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఉన్నారనుకుంటే ఒక పర్సన్ యొక్క బ్లడ్ కానివ్వండి, టిష్యూస్ కానీ దాసేటటువంటి ప్లేస్ ని బయో బ్యాంక్ అని పిలుస్తాం. ఎందుకని చెప్పేసి వీటన్నిటిని దాయాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే టైలర్డ్ మెడిసిన్, అంటే ఆ పర్సన్ కి తగ్గట్టుగా, ఆ పర్సన్ సిస్టమ్ కి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇవ్వడానికి, యాక్యురేట్ గా వాళ్ళ యొక్క డిసీజెస్ ప్రిడిక్ట్ చేసుకోవడానికి, వీటి కోసం ఈ బయో బ్యాంక్ ని వాడతాం అనమాట. సో బేసిక్ గా దాని పేరు ఏంటంటే ఫీనోమ్ ఇండియా నేషనల్ బయో బ్యాంక్. ఇది July 6, 2025 లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారు, సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ, న్యూఢిల్లీలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి జాపోనికా రైస్ క్రిస్పర్ బేస్డ్ బ్రేక్ త్రూ ఇన్ సస్టైనబుల్ అగ్రికల్చర్. రీసెంట్ గా సైంటిస్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమిక్ రీసెర్చ్, నిప్పర్ అంటారనమాట, వాళ్ళు సక్సెస్ఫుల్ గా క్రిస్పర్ కాస్ అండ్ ఎడిటింగ్ చేశారనమాట ఈ జపోనియా రైస్ మీద. సో బేసిక్ గా ఈ ఎడిటింగ్ చేయడం వల్ల ఏంటి అంటే ఫాస్ఫేట్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రైస్ లో. బేసిక్ గా జపోనియా రైస్ అంటే కొంచెం స్టిక్కీ రైస్, నార్మల్ రైస్ కన్నా కొంచెం తక్కువ సైజ్ లో ఉంటుంది అండ్ దాంతో పాటు స్టిక్కీ రైస్ అనమాట. దీన్నే సూషీ రైస్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. సో బేసిక్ గా ఏంటి అంటే ఎక్కువగా ఫాస్ఫేట్ అబ్జార్బ్ చేసుకుంది అనుకోండి, ఈల్డ్ పెరుగుతుంది, దాంతో పాటు ప్రొడక్షన్ అనేది బూస్ట్ అవుతుంది. ఓకే, ఇది మేజర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సత్కోషియా టైగర్ రిజర్వ్. రీసెంట్ గా మనం న్యూస్ లో చూసుకున్నట్టయితే ఈ సత్కోషియా టైగర్ రిజర్వ్ పక్కన ఒక హైవే కట్టాలని ప్లాన్ చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఇది న్యూస్ లో ఉందన్నమాట. సో సత్కోషియా టైగర్ రిజర్వ్ ఏ స్టేట్ లో ఉందో అనేది మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పాలి. అండ్ ఈ సత్కోషియా టైగర్ రిజర్వ్ లో 2 వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి సత్కోషియా గాడ్ సాంచురీ అండ్ దాంతో పాటు ఇంకోటి ఏరియా బైస్పల్ వైల్డ్ లైఫ్ సాంచురీ అనమాట. ఈ 2 వైల్డ్ లైఫ్ సాంచురీస్ సత్కోషియా టైగర్ రిజర్వ్ లో ఉంటాయి. ఒక్కసారి సత్కోషియా టైగర్ రిజర్వ్ ఏ స్టేట్ లో ఉంది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్. ఈ వీక్ అంతా మనం చూసుకుంటే 2-3 సార్లు న్యూస్ లో వచ్చి ఉంటుంది అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ అని చెప్పేసి. సో చీఫ్ మినిస్టర్ యొక్క విజన్ ఏంటి అంటే అమరావతిని ఇట్ షుడ్ బి ద ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ సిటీ అండ్
ఈ క్వాంటమ్ టెక్నాలజీస్ కి హబ్ గా తయారు చేయాలి అనేది దాని యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట ఈ క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ కి. సో బేసిక్ గా కీ ఇనిషియేటివ్ ఏంటంటే క్యూ చిప్ ఐఎన్ అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. సో బేసిక్ గా క్యూ చిప్ ఐఎం అంటే ఏంటి అంటే ఇండియా మొత్తంలో వచ్చినటువంటి ఓపెన్ క్వాంటమ్ టెస్ట్ బెడ్, అంటే క్వాంటమ్ టెక్నాలజీస్ ఉంటాయి కదా అవన్నీ టెస్ట్ చేసుకోవడానికి వచ్చినటువంటి ఇనిషియేటివ్ ఈ క్యూ చిప్ ఐఎన్ అనేది. సో బేసిక్ గా క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, మళ్ళీ దాని మార్కెటింగ్, ఇవన్నీ సపోర్ట్ అనేది వీళ్ళు ఇక్కడ ఇస్తారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎరాస్మస్ ప్రోగ్రామ్. సో బేసిక్ గా రీసెంట్ గా ఏమైంది అంటే దాదాపు 150+ స్టూడెంట్స్ కి ఎరాస్మస్ ప్రోగ్రామ్ కింద స్కాలర్షిప్స్ వచ్చాయి ఇండియన్ స్టూడెంట్స్ కి. ఒక్కసారి ఎరాస్మస్ ప్రోగ్రామ్ గురించి చూద్దాము. దీన్ని 1987 లో లాంచ్ చేశారు. ఇది ఎవరు లాంచ్ చేశారంటే యూరోపియన్ యూనియన్ లాంచ్ చేశారు అనమాట. సో ఇంటర్నేషనల్ గా స్టూడెంట్స్ ని అటు నుంచి ఇటు అంటే వేరే కంట్రీస్ కి మూవ్ అయ్యారనుకోండి, ఎకడమిక్ మొబిలిటీ అంటాము, అంటే ఎకడమిక్స్ కోసం మూవ్ అవడము. సో దాన్ని ప్రమోట్ చేసేదే ఈ ఎరాస్మస్ ప్రోగ్రామ్. సో వీళ్ళ ఒక మేజర్ ఆబ్జెక్టివ్ వచ్చేటప్పటికి ఎడ్యుకేషనల్, ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్స్ ని సపోర్ట్ చేయడానికి అండ్ యూత్ స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ వీటన్నిటిని వీళ్ళు సపోర్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి నయాంగి ఐలాండ్. రీసెంట్ గా ఈ నయాంగి ఐలాండ్ లాస్ట్ 2 decades లో 2/3 ఆఫ్ ద ఐలాండ్ అనేది ష్రింక్ అయిపోవడం జరిగింది, అంటే సముద్రంలో కలిసిపోయింది. సో అసలు ఈ నయాంగి ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఆఫ్రికా కాంటినెంట్ లో ఉన్నటువంటి సియారా లియోనీలో ఇక్కడ టర్టిల్ ఐలాండ్స్ రీఫ్ అనేది ఉంటుంది అనమాట. ఈ టర్టిల్ ఐలాండ్స్ లో ఒక ఐలాండే నయాంగి ఐలాండ్. స్పెసిఫిక్ గా చూస్తే ఏ ఓషన్ లో ఉంటుంది అంటే అట్లాంటిక్ ఓషన్ లో ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏ కంట్రీ? సియారా లియోనీ. ఓకే, నెక్స్ట్ వెరాసి రూబిన్ అబ్జర్వేటరీ. సో రీసెంట్ గా ఏమైంది అంటే వెరాసి రూబిన్ అబ్జర్వేటరీలో అక్కడ ఉన్నటువంటి డిజిటల్ కెమెరా, ఇట్స్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డిజిటల్ కెమెరా. యూనివర్స్ యొక్క ఎక్స్పాన్షన్ వీటన్నిటి గురించి వాళ్ళు అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంటారు అనమాట. చాలా యూనివర్స్ కి సంబంధించిన ఫొటోస్ తీసింది అనమాట. సో అందుకని చెప్పేసి ఇది న్యూస్ లో ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద బ్రేక్ త్రూ. ఎక్కడ ఉంది అంటే ఈ వెరాసి రూబిన్ అబ్జర్వేటరీ ఆండెస్ మౌంటైన్స్, చిలీలో ఉన్నటువంటి ఆండెస్ మౌంటైన్ లో ఉంటుంది అనమాట. అట్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 8,000 feet అప్రాక్సిమేట్లీ సీ లెవెల్ కి ఈ వెరాసి రూబిన్ అబ్జర్వేటరీ ఉంటుంది. అండ్ ఎవ్రీ డే దాదాపు 10 years పాటు సదరన్ స్కైని ఇది మనకి చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ FAO రిపోర్ట్ స్టేటస్ ఆఫ్ యూత్ ఇన్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్. రీసెంట్ గా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, అదే స్టేటస్ ఆఫ్ ఫుడ్ ఇన్ యూత్ ఇన్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్ అని చెప్పేసి. సో బేసిక్ గా వీళ్ళు ఈ రిపోర్ట్ లో చెప్పిన విషయం ఏంటి అంటే ఒకవేళ యూత్ కనుక అగ్రి ఫుడ్ సిస్టమ్స్ లోకి వచ్చారనుకోండి, అంటే అందులో ఎంప్లాయ్మెంట్ కనుక వచ్చినట్టయితే సో దాదాపు 1.4% నుంచి 4% GDP అనేది పెరుగుతుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ లో చెప్పారు. సో ఈ రిపోర్ట్ లో ఫైండింగ్స్ కన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే స్టేటస్ ఆఫ్ యూత్ ఇన్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఓకే, నెక్స్ట్ బ్యాటరీ పాస్పోర్ట్. రీసెంట్ గా నీతి ఆయోగ్ ఒక డాక్యుమెంట్ లో ఈ బ్యాటరీ పాస్పోర్ట్ గురించి చెప్పడం జరిగింది అనమాట. సో బేసిక్ గా ఏంటి బ్యాటరీ పాస్పోర్ట్ అంటే జస్ట్ మనకు ఎలా అయితే ఆధార్ కార్డు ఉంటుందో ఇప్పుడు బ్యాటరీకి కూడా ఒక ఆధార్ కార్డు లాంటిది ఈ బ్యాటరీ పాస్పోర్ట్ అని. సో ప్రతి బ్యాటరీకి ఒక యూనిక్ ఐడి ఉంటుంది అనమాట. యూనిక్ ఐడి ఉంటుంది, దానికి డిజిటల్ స్కాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే అసలు ఆ బ్యాటరీ యొక్క పార్ట్స్ ఎక్కడ ఆరిజిన్ అయింది అండ్ దాంట్లో ఉన్న కాంపోజిషన్ ఏంటి, దాని పర్ఫార్మెన్స్ ఏంటి, ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఎప్పటి వరకు ఉంది, ఇదంతా ఒక QR కోడ్ ఉంటుంది కదా, ఆ QR కోడ్ లో దాని డేటా అంతా స్టోర్ అయి ఉంటుంది అనమాట. అదే బ్యాటరీ పాస్పోర్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి శీష్ మహల్. రీసెంట్ గా ఈ శీష్ మహల్ ఎందుకు న్యూస్ లో ఉందంటే ఈ శీష్ మహల్ ని రిస్టోర్ చేయడం జరిగిందనమాట. ఒక్కసారి ఈ శీష్ మహల్ యొక్క డీటెయిల్స్ చూద్దాము. ఇది బిల్డ్ చేసింది ఎంపరర్ షాజహాన్ యొక్క వైఫ్ అయినటువంటి నిషా బేగం. సో ఇది 1653లో బిల్డ్ చేయడం జరిగింది. జస్ట్ లైక్ రాయల్ రిట్రీట్ లాగా షాలిమార్ బాగ్ కాశ్మీర్ లో ఎట్లా ఉందో ఇది కూడా అట్లానే బిల్డ్ చేశారనమాట. సో ఒకసారి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ చూసుకున్నట్టుగా ఈ శీష్ మహల్లో ఔరంగజేబ్ యొక్క కరోనేషన్ జరిగింది 1658లో. అండ్ ఆ తర్వాత 1983లో ఇది మాన్యుమెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కింద డిక్లేర్ చేశారనమాట. ఆ తర్వాత నుంచి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని టేక్ కేరింగ్ అనే చూస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ లాంచెస్ స్మార్ట్ మస్కిటో సర్వైలెన్స్ సిస్టమ్స్, ఎస్మోస్ అంటారనమాట, స్మార్ట్ మస్కిటో సర్వైలెన్స్ సిస్టమ్స్. సో ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సర్స్ ఇవన్నీ యూజ్ చేసి మస్కిటోస్ ఉంటాయి కదా, ఈ మస్కిటో యొక్క పాపులేషన్ ఒక ఏరియాలో ఎంత ఉంది అంటే జెండర్ ఏంటి, క్లైమేట్ ఫ్యాక్టర్స్ ఏంటి, సో ఇవన్నీ వీళ్ళు అసెస్ చేస్తారనమాట. డ్రోన్స్ ఇలాంటి టెక్నాలజీస్ అన్ని యూజ్ చేసుకొని. సో ఇప్పుడు అసెస్ చేసిన తర్వాత ఒక సర్టెన్ థ్రెషోల్డ్ ఉంటుంది, ఇన్ని మస్కిటోస్ ఈజ్ నార్మల్ అని చెప్పేసి. ఎప్పుడైతే అంతకన్నా అంటే సర్టెన్ థ్రెషోల్డ్ కన్నా ఎక్కువ పెరుగుతుంది అనుకోండి, ఆ టైంలో దాన్ని కాంబాట్ చేయడానికి కొన్ని సిస్టమ్స్ తీసుకొని వస్తారనమాట. అదే ఈ ఎస్మాస్ ఆపరేషన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మాహిసాగర్ రివర్. రీసెంట్ గా ఏమైందంటే గుజరాత్ లో ఈ మాహిసాగర్ రివర్ మీద ఒక బ్రిడ్జ్ ఉంది, గంభీరా బ్రిడ్జ్ అంటారు. సో ఆ బ్రిడ్జ్ కూలిపోయి చాలా మంది అందులో పడిపోవడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఈ మాహిసాగర్ రివర్ అనేది మనకి న్యూస్ లో ఉంది. ఒకసారి ఈ మాహిసాగర్ రివర్ యొక్క ఆరిజిన్ చూసుకున్నట్టయితే మహారాష్ట్రలో ఆరిజినేట్ అయ్యి అటు నుంచి రాజస్థాన్ గుంటే గుజరాత్ లోకి ఎంటర్ అయ్యి గల్ఫ్ ఆఫ్ కాంబట్ లోకి ఇది డ్రైన్ అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ మాహి రివర్ గురించి, ఇట్ ఈస్ ఈ రివర్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ని 2 సార్లు మూవ్ అవుతుంది, క్రాస్ చేస్తుంది. అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మహారాష్ట్ర నుంచి రాజస్థాన్ వెళ్తుంది కదా, అటు నుంచి గుజరాత్ వచ్చే టైంలో 2 సార్లు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ని ఇది క్రాస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి అగ్రికల్చర్ మానిటరింగ్ అండ్ ఈవెంట్ డిటెక్షన్.
ఏబెడ్ ఏపీఐ అన్నమాట. దీన్ని డెవలప్ చేసిందంటే గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు. ఇది కూడా ఐఐటి ఖరగ్పూర్ అండ్ టెరాస్టాట్ వీళ్ళందరి యొక్క కొలాబరేషన్ తో ఈ ఏపీఐని డెవలప్ చేశారనమాట. అసలు ఎందుకు ఈ ఏపీఐ అంటే ఇది అగ్రికల్చర్ ఉంటుంది కదా, అగ్రికల్చర్ యొక్క ఈల్డ్ ఎస్టిమేషన్ కి అండ్ క్రాప్ ఎస్టిమేషన్ కి కొన్ని సెన్సర్స్ ని, శాటిలైట్ బేస్డ్ ఇమేజెస్ ఇవన్నీ యూజ్ చేసుకొని ప్రైస్ మానిటరింగ్ చేసుకోవడానికి వాటన్నిటికీ యూజ్ చేసుకునేది అనమాట. అగ్రికల్చర్ ని మానిటర్ చేయడానికి స్పెసిఫిక్ గా తీసుకొచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి S400 సిస్టమ్. రీసెంట్ గా S400 సిస్టమ్ మెయింటెనెన్స్ గురించి ఒక కంపెనీని ఐడెంటిఫై చేసినట్టుగా చెప్పారు. సో ఒక్కసారి S400 సిస్టమ్ ఏంటి అనేది చూద్దాము. S400 అనేది లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట, SAM మిసైల్స్ అంటారు. అండ్ ఇది మనం రష్యా నుంచి ఎక్వైర్ చేసుకున్నాము. దీన్ని ఇండియాలో సుదర్శన్ చక్ర అనే పేరుతో పిలుస్తారు అనమాట. సో దీంట్లో కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, ఫేజ్ రేడర్స్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కాంపోనెంట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ మిసైల్ కవరేజ్ ఓవరాల్ 360 degrees ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. అండ్ దీనికి మల్టీ మిసైల్ కంపాటబిలిటీ ఉంటుంది అనమాట. సో దట్ లేయర్ డిఫెన్స్ ఉండడానికి, అంటే ఒక్క మిసైలే కాదు మల్టిపుల్ మిసైల్స్ ఒకేసారి మనం ఫైర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మల్టిపుల్ టార్గెట్స్ ఒకేసారి ఎంగేజ్ చేసుకోవచ్చు. దీని స్పీడ్, రేంజ్ అండ్ క్యాపబిలిటీస్ చూసుకుంటే స్పీడ్ అరౌండ్ 13 to 14 మ్యాచ్ ఉంటుంది. దాదాపు 600 kilometers వరకు ట్రాక్ చేసుకోగలుగుతాము. అండ్ ఎంగేజ్మెంట్ 400 kilometers వరకు చేస్తామన్నమాట. 30 నుంచి 30 kilometers వరకు, అంటే 30 meters నుంచి 30 kilometers వరకు ఆల్టిట్యూడ్ కవరేజ్ అనేది దీనికి ఉంటుంది. ఇది S400 మిసైల్ సిస్టమ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as ఇండియా సుదర్శన్ చక్ర. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యాట్ బాండ్స్, క్యాటాస్ట్రోఫీ బాండ్స్ అని పిలుస్తారు అనమాట. రీసెంట్ గా మనకి న్యూస్ చూసినట్టయితే ఈ క్యాట్ బాండ్స్, క్యాటాస్ట్రోఫీ బాండ్స్ ఎక్కువగా ఉన్నాయి. అసలు ఈ క్యాటాస్ట్రోఫీ బాండ్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండ్ అంటే ఏంటి? ఒక కంపెనీకి ఎప్పుడైనా డబ్బులు కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి 100 rupees కావాలి. సో అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, 100 rupees కి బాండ్ ఇచ్చి నీకు ఇంత % ఇంట్రెస్ట్ ఇస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ 10% ఇంట్రెస్ట్ ఇస్తాను అని చెప్తుంది. సో ఇదే బాండింగ్ ప్రాసెస్. ఇది ఒక డెప్ట్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇన్ కేస్ కంపెనీ లాసెస్ లోకి వెళ్ళిందే అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? సో ఈ కాన్సెప్ట్ వచ్చింది ఈ క్యాటాస్ట్రోఫిక్ బాండ్స్. సో క్యాటాస్ట్రోఫిక్ బాండ్స్ ఏంటి అంటే న్యాచురల్ డిజాస్టర్స్ జరుగుతాయి కదా మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ కానివ్వండి, సైక్లోన్స్ కానివ్వండి, ఏదైనా జరగవచ్చు, సునామీ కానివ్వండి. సో ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు దానికి ఫైనాన్సింగ్ ఎవరు చేస్తారు అంటే దానికైనా ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు? గవర్నమెంట్ పెట్టుకుంటుంది. సో ఈ క్యాటాస్ట్రోఫీ బాండ్స్ ఏంటి అంటే గవర్నమెంట్ ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్యాటాస్ట్రోఫీ బాండ్స్ అమ్ముతుంది అనమాట. అమ్మి అక్కడి నుంచి వచ్చినటువంటి డబ్బులు ఉంటాయి కదా అవి డిజాస్టర్ లో పెడుతుంది. అంటే ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు అప్పుడు అయ్యే ఖర్చులు ఉంటాయి కదా వాటికి పెడుతుంది అనమాట. అండ్ దాంతో పాటుగా పోస్ట్ డిజాస్టర్ కి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ కూడా ఇది పెట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే గవర్నమెంట్ సొంత డబ్బులు తీయకుండా ఇన్వెస్టర్ నుంచి పూల్ అవుట్ చేసినటువంటి మనీ డిజాస్టర్స్ మీద పెడుతుంది. సో ప్రతి బాండ్ కి ఒక మెచ్యూరిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, ఈ క్యాటాస్ట్రోఫిక్ బాండ్ కూడా 10 ఏళ్ళు మెచ్యూరిటీ ఉందనుకోండి. ఈ 10 ఏళ్లలో ఏ డిజాస్టర్ జరగకపోతే మీరు అనుకున్నటువంటి 100 rupees ప్రిన్సిపల్ అమౌంట్ దాంతో పాటు ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకవేళ డిజాస్టర్ జరిగితే ప్రిన్సిపల్ అమౌంట్ కూడా కట్ అయిపోయి 50 rupees వచ్చే అవకాశం ఉంటుంది. అసలు రాకపోయినా సరే మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదనమాట. సో అందుకని చెప్పేసి ఇవి హై ఈల్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్ బాండ్ ఒక 10% ఇంట్రెస్ట్ ఇస్తే ఈ క్యాటాస్ట్రోఫీ బాండ్స్ దాదాపు 40% 50% ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది క్యాటాస్ట్రోఫీ బాండ్స్ గురించి ఉన్నటువంటి న్యూస్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ ఇన్సూరెన్స్ రిస్క్ ఎవరికి వెళ్తుంది? ఇన్వెస్టర్ కి వెళ్తుంది. ప్రీవియస్ గా ఇన్సూరెన్స్ రిస్క్ గవర్నమెంట్ కి ఉండేది కదా, ఇప్పుడు ఇన్సూరెన్స్ రిస్క్ అనేది ఇన్వెస్టర్స్ కి వెళ్తుంది. ఓకే, ఇది ఈ వీక్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్.